ఒరే ముగుడో లే. ఏందే ఒంటి మీద జాకెట్ చింపేసేటోన్ని మగాడు అంటారు, బండ మీద చింపేసేటోన్ని ఏమనాలే? ఏ చూసుకోలేదే, ఉదికేటప్పుడు సినిగిపోయింది. లేచి పినిస్ పెట్టు. రాత్రి వణుకుడే, పొద్దుగల కూడా వణుకుడేనా? గుచ్చుకుంటుందేమో అని. మ్యారేజ్ అయినప్పటి సంది మీసం గుచ్చుకున్నదే లేదు. గీ పిన్నీస్ గుచ్చుకుంటుందా? పెట్టు పిన్నీసు. ఎందుకు నవ్వుతున్నావే? నీ సాకల్ చదువుకు అర్థం కాదులే. ఇంత అందంగా ఉంటావు, కొంచెం పౌడర్ వేసుకొని రెడీ అవ్వరా? అదే నేను రెడీ అయితే బట్టలు వేసేటోళ్ళందరూ విజిల్స్ వేస్తారు. నీకు ఓకేనా? ఎవరు నీ నోట్లో నోరు పెట్టొద్దు. ఆ? నీ నోరు విజయ్ దేవరకొండ నోరు, మరి నాకేయడానికి. ఈ గొంతు ఎక్కడ విన్నారా? మా ఇండ్లల్లదైతే కాదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఊరోని వాయిస్ కాదు సార్. తెలుసా ఈ గొంతు? గొంతున్నావా? నువ్వు విన్నావా? తెలీదు. నువ్వు తెలియదు. వినలేదండి. రాధా, ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది కదే. అవును సార్. మరి చందు, ఆ సాంబుడు బేంచోదని ఎక్కువ వాడతాడు కదరా? వాడేదేందన్నా, గది ఆడిగుంతలోనే ఉన్నది. ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు గంతే. అరే దొబ్బకండి సార్. అరే అరే ఇరుడు సార్, నేనేం చేసినా సార్? అన్నా అన్నా నేను తెలుసు కదే, చెప్పే. రై కూర్చోబెట్రా. వినిపించు. రై ఇట్లానే మాట్లాడు. ఆ వాయిస్ నాది కాదు సార్. కానీ మొన్న మాధవి కూడా గిట్లనే అంది. గట్టిగా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. బోల్డ్గా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. వాయిస్ రికగ్నైజ్ అయితలేదు సార్. నాట్ సేమ్, టూ మచ్ నాయిస్. నాయిస్ అండ్ నాయిస్. టెక్నాలజీ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం? హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్. వేవ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంది సార్, సాక్ష్యాలతో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్తో పట్టుకుంటున్నారా? ఏంటి సార్ ఇది? ఐఎమ్ లాయర్ చేరాల కుమారస్వామి. ఆ 2 మటలు జరిగిన రోజున సాంబడు అసలు ఊళ్ళోనే లేడు. పెళ్లి వీడియోలు దిగడానికి పెగడపల్లికి వెళ్ళాడు. ఇదిగోండి సార్ విట్నెస్. సార్ వాట్ ఇస్ దిస్? ఎంక్వైరీలో ఉన్నాం కదా. వాడు ఉండే ఇల్లే కాదు, వాడు తాగే ప్లేస్, తినే ప్లేసు, కూర్చుండే ప్లేసు తెలుసు నాకు. పోనయ్. దయా సార్. వాడి మీద దయ చూపించొద్దు. ఫాలో హిమ్. ఎస్ సార్. See, I want this murder investigation to be closed immediately. ఓకే సార్, అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ క్రిమినల్ గురించి ఏం తెలిసినా అప్డేట్ చేయండి. చిన్న క్లూ దొరికిన అప్డేట్ చేస్తాం సార్. ఆల్ రైట్, గో హెడ్. అలాగే సార్. మనం పట్టుకోవాల్సిన తల కాదు సార్, క్రిమినల్ని. ఎట్లా పట్టుకోమంటారు? ఎట్లా పట్టుకోమంటారు సార్? క్రిమినల్ ఏదైనా ఆధారం విడిచిపెడితే కదా. డెడ్ బాడీ తాలూకు నెయిల్స్ కలెక్ట్ చేసివి, సెమన్ వెజనల్ స్వాబ్స్ కలెక్ట్ చేసివి. ఇంకేం చేయలేవయా? పరీక్షలు రాసి వచ్చాడు కాదు సార్, ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నొప్పేందో. సార్ మనం ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంక్వైరీనే చేసాం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్. దాంతో మనం డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించకూడదు? ఏంది డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతుండ్రు సార్? మొన్నకిట్లనే కరీంనగర్ మైనర్ డ్యామ్ కింద ఓ పిల్లలు రేపు చేసి చంపిండ్రు. క్రిమినల్ని పట్టుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే 6 నెలల దాకా రిజల్ట్ రాలా తెలుసా? అన్ని కేసుల్లో అలా జరగవు సార్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ కమిషనర్ రిఫరెన్స్తో మనం హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్లో
టెస్ట్ చేపిస్తే వారం 10 రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒక క్రిమినల్ పట్టుకోవటానికి ఊరు మొత్తం DNA టెస్ట్ చేస్తారా? చెప్పుండ్రి సార్, చెప్పుండ్రి, అడుగుతున్నా కదా. సార్ టోటల్గా ఓదెలాలో 6,322 మంది ఉన్నారు. అందులో ఆడాళ్ళు, ముసలాళ్ళు, పసిపిల్లలు అందరూ కలిపి 4,053 మంది. ఇక మిగిలింది 2,269 మంది. ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి మనకున్న ఒకే ఒక్క ఆధారం క్రిమినల్ స్లిప్పర్స్ సైజ్ 10. ఈ సైజ్ ఫుట్వేర్ వాడాలంటే హిస్ హైట్ మస్ట్ బీన్ బిట్వీన్ 5'10" to 6'1". అండ్ మనకు వచ్చిన స్వాప్ అండ్ DNA టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ద క్రిమినల్ ఏజ్ ఇస్ అరౌండ్ 25 to 30. ఈ ఏజ్ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఫుట్వేర్ సైజ్ మ్యాచ్ చేస్తే హార్డ్లీ 25 మంది ఉంటారు. ఈ 25 మందికి మనం టెస్ట్ చేపిస్తే క్రిమినల్ ఎవరో ఈజీగా పట్టుకోవచ్చు. సూపర్ సార్, అందుకే మీరు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు సార్. అలా కన్విన్స్ చేసి ఊర్లో 25 మంది నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాను. ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి 10 రోజులు పడుతుంది. ఈలోపు ఊళ్ళో ఇంకో తప్పు జరగకుండా చూడాలనుకున్నాను. కానీ నమస్తే సార్. నమస్తే. నమస్తే అన్న. ఏంద్రా వారి మహేష్ వారానికి వస్తారు మల్లన్న గుడికి పోయినట్టు ఈ స్టేషన్కి వచ్చుడేంద్రా? ఏ ఊర్లో ఏ దొంగతనం జరిగినా నన్ను ఎత్తుకొస్తుర్రా అన్న. ఈ స్టేషన్లో రోకల్ బండకి బాగా ముద్దొచ్చినట్టున్నావురా. వీడికి పరాష్కాలు ఎక్కువైనాయి రా. నెక్స్ట్ వీడి బుల్లెట్ పెడదాం స్పాట్. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే ఎస్ఐ సాబ్. తిన్నట్టు సార్ అన్నకి అల్లం చాయ్ చెప్పు. అట్లనే సార్. ఏ చాయ్కి ఏమొద్దన్నా, కాటించుకుంటూ ఇంటింటికి అదే చాయ్ తాగుడా. ఏ పేల్చుకొత్తాంది. కూసో సర్పంచ్ సాబ్. చెప్పండి సాబ్. వచ్చే 30వ తారీఖు నా బిడ్డ ప్రియమ్మది పెళ్లి. స్టేషన్ కి తాళం పెట్టొచ్చి తలకాయ కూర తినిపోవాలంతా. తప్పకుండా. ఈ టైంలో రిస్క్ ఎందుకండి? పెళ్లికి రిస్క్ ఏమున్నది, వానకాలం అయిపోయింది కదా. కానీ ఊళ్ళో వరుసగా పెళ్ళైనాడు. అర్థమైంది, ఆపు. ఆడపిల్లల అలగ్, మా పిల్ల అలగ్. నేను 21 ఏళ్ళకే సర్పంచ్నైనా, ఇప్పుడు నాకు 45 ఏళ్ళు. ఈ ఊళ్ళో నా మీద నామినేషన్ వేసేటోడే లేడు. ఊళ్ళో నా ఇంటికెళ్ళి కన్నెత్తి చూసే దమ్మున్నోడే లేడు. గసుంటిది నా బిడ్డ మీదనా. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ రెప్యుటేషన్ సార్. కానీ క్రిమినల్ ఇంకా దొరకలేదు. ఊళ్ళో వాళ్ళందరూ కొన్ని రోజులు వెడ్డింగ్స్ పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని మా ఒపీనియన్. ఎందుకు సార్ భయం భయంగా పెళ్ళిళ్ళు? చూడరా తమ్ముడు, భయం అనేది గీ తుపాకీ లాంటిది, ధైర్యం అనేది ఈ తూటా లాంటిది. గిది చేతిలో ఉన్నప్పుడు గిదేం పిక్తా చెప్పు. మీది ఆంధ్ర అని విన్నా, తెలంగాణలో బగారా బాగుంటుంది. బొక్కలేసుకొని బుక్కటి తినేళ్ళు. పోయొస్తాయి ఎస్ఐ సాబ్. మంచిది సార్. సార్, గిది సేతులుంటే గిదేం బిక్తుంది అన్నాడు కదా. అసలు గిదే లేకపోతే సేతులో ఉన్నదేం బిక్తుంది సార్? హలో సార్, పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి. నాకు ఇంకొకసారి ఫోన్ చేసే ముందు మీరోసారి ఆలోచించండి. సార్ యాక్చువల్గా
మస్తు మంచిగా ఉన్నాము. థ్యాంక్ యూ. గామెవరు? నా బెస్ట్ ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది. మేడం ఒకసారి ఇటు చూడరు